వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. ఈరోజు తమిళనాడులో ఉండే తిరుత్తని టెంపుల్కి వచ్చామండి. మా ఫ్యామిలీ అందరము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాము. దర్శనం చాలా బాగా అయింది. మీకు ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తానండి, పదండి. ఈ టెంపుల్ డీటెయిల్స్ చెప్పే ముందు మేము తిరుపతి నుంచి తిరుత్తనికి ఎలా వచ్చామో చెప్తానండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుత్తని వెళ్ళడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయండి. మేము మార్నింగ్ 10:10కి స్టార్ట్ అయ్యాము. 1.5 అవర్లో మీకు తిరుత్తని స్టాపింగ్ వస్తుందండి. సో బై 11:30 మీరు తిరుత్తనికి రీచ్ అవ్వచ్చు. ఈ ట్రైన్లో 2S అంటే సిట్టింగ్ చైర్స్ అన్నమాట. ఓన్లీ 55 రూపీస్కే మీరు ఆన్లైన్లో 1 డే బిఫోర్ కూడా బుక్ చేసుకోవచ్చండి. మా పిల్లలకి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి. సో మేము ఈ టెంపుల్ వెళ్ళడానికి ట్రైన్ చూస్ చేసుకుంది వాళ్ళు ఈ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తారని. తిరుత్తని స్టాపింగ్ వచ్చేసిందండి. ఇంకా ట్రైన్ దిగే టైం అయింది. ఇదేనండి తిరుత్తని రైల్వే స్టేషన్. ఈ తిరుత్తని రైల్వే స్టేషన్ బయటికి వెళ్తానే మీకు టెంపుల్ వెళ్ళడానికి ఆటోస్, బస్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. తిరుత్తని రైల్వే స్టేషన్లో మీకు వాటర్ కావాలంటే మీ ఓన్ వాటర్ బాటిల్ ఇస్తే 1 లీటర్ వాటర్ ఫిల్ చేసిస్తారండి. ఓన్లీ 5 రూపీస్కే. నేను కూడా ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను. వాళ్ళ దగ్గరే వాటర్ బాటిల్ విత్ వాటర్ తీసుకుంటే 10 రూపీస్ అండి. మనం బాటిల్ ఇస్తే ఓన్లీ 5 రూపీస్కే వాటర్ ఇస్తారు. స్టేషన్ బయటికి వచ్చేసామండి. మేము ఆటో మాట్లాడుకొని టెంపుల్కి బయలుదేరాము. ఆటోలో టెంపుల్ కొండపైకి వెళ్ళడానికి ఒక్కొక్క పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారండి. కొండ మీదికి వెళ్ళే దారి ఇదేనండి. మీరు కార్లో, బైక్లో, బస్లో, ఆటోలో ఎలా అయినా ఈ కొండ ఎక్కి టెంపుల్కి వెళ్ళొచ్చండి. రైట్ సైడ్ చూడండి, అదిగదిగో కనిపిస్తుందే గోపురం, అదేనండి తిరుత్తని టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ అన్నమాట. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం హిందూ మతం, ముఖ్యంగా మురుగన్ ఆరాధనలో చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ టెంపుల్ తమిళనాడులో తిరుత్తని కొండపైన ఉంది మరియు మురుగన్ యొక్క 6 ప్రధాన నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. తిరుత్తని అనే పేరు తనిగై నుండి వచ్చింది. దీని అర్థం మన్నించుట లేదా ఓదార్చుట అని. స్వామి భక్తుల తప్పులను మన్నిస్తాడని నమ్ముతారు. ఈ ఆలయానికి 365 మెట్లతో కూడి ఉంది. ఇది సంవత్సరంలో 365 రోజులను సూచిస్తుంది. కొండెక్కేసామండి. టెంపుల్ వచ్చేసింది. ఇప్పుడు టెంపుల్ స్టార్టింగ్లోనే ఈ షెడ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడి నుంచే టెంపుల్కి వెళ్ళే దారి. ఈ ఆలయం వద్ద ఒక పవిత్ర ట్యాంక్ ఉంది. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు. ఈ నీరు గంధకం, ఇనుము మొదలైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంది. ఇలా షెడ్ నుంచి ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ వెళ్తే
చెప్పల్ స్టాండ్ ఉందండి, అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ చూస్తున్నారు కదా, ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారు. ఈ ఆలయంలో భక్తులు ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని నమ్ముతారు. అటువంటి నమ్మకం కలిగి ఉన్నారు. కనిపిస్తుంది కదా మీకు లెఫ్ట్ సైడ్లో, ఇక్కడే చెవులు కుడతారండి. ఇక్కడ సైడ్లో ప్రసాదం పెడుతున్నారు. అదేనండి టెంపుల్, కనిపిస్తుంది కదా. రష్ ఎక్కువగా లేదు కాబట్టి మేము ఫ్రీ దర్శన్ లైన్లోనే వెళ్ళామండి. ఇదేనండి ఫ్రీ దర్శన్ లైన్. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువై ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మనుతో యుద్ధం చేసిన అనంతరం వల్లిదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడ స్థల పురాణం. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అని పేరొచ్చింది. అలాగే తనిగ అనే పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం చెప్తారు. స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు వచ్చింది. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. బయట వచ్చాక మీకు కనిపించేదే ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ అండి. ఇక్కడ ప్రసాదాలు చాలా బాగుంటాయండి. ఇక్కడ లడ్డు, స్వీట్ పొంగల్, పులిహోర ఏదైనా 15 రూపీసేనండి. ఏ టెంపుల్కి వచ్చినా ప్రసాదం తినకుండా ఉండలేం కదండి. ఇక్కడ మాత్రం ప్రసాదం చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టము. దర్శనం చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీగా ఉన్నాము. క్లైమేట్ చాలా హాట్గా ఉందండి. అందుకే అందరూ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. మేము మా ప్రసాదాలు తిన్నాక ఫ్రూట్స్ తింటాము. ప్రసాదాలు ఓపెన్ చేయడానికి మా వారు మా పిల్లోడు చూడండి వెయిట్ చేస్తున్నారు. పొట్లంలో ఎంత బాగా కట్టారు చూడండి. చూడండి పులిహోర కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. స్వీట్ పొంగల్ చూసారు కదా, నా ఫేవరెట్. ఇది వచ్చి లడ్డు అండి. లడ్డు కూడా చాలా బాగుంటుంది. ఏ ప్రసాదమైనా 15 రూపీసేనండి. కనిపిస్తుంది కదండి, మీకు కనిపించేదే మెట్ల మార్గము. నడుచుకుంటూ భక్తులు కొండపైకి వస్తారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి నడకదారనమాట.
మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి అన్నదానం హాల్. గుడి లోపటే మీరు ఇక్కడ భోజనం చేయొచ్చు. ఈ గుడిలో ప్రత్యేకంగా ఆడి కృతిక రోజు కావిళ్ళెత్తుకొని చాలామంది భక్తులు తమ మొక్కుని తీర్చుకుంటారండి. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో తలనీలాలు ఇవ్వాలనుకుంటే కొండకి కొంచెము కిందికి వస్తానే కుడివైపు కనిపిస్తుంది కదండి బోర్డు, అక్కడ మీరు తలనీలాలు ఇచ్చుకోవచ్చండి. రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఆటో మాట్లాడుకున్నామండి. మా రిటర్న్ ట్రైన్ వచ్చి 4 o'clock ఉందండి. 5:30 to 6 o'clock లోపు తిరుపతికి రీచ్ అయిపోతామండి. నాకైతే ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా చాలా ఇష్టమండి. మార్నింగ్ బయలుదేరేటప్పుడు ఎంత హ్యాపీగా అయితే బయలుదేరామో అంతకంటే ఎక్కువ హ్యాపీగా స్వామివారి దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా ట్రైన్ వచ్చేస్తుందండి. మేము తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతున్నాము. ఈ అవ్వ మేము కూర్చున్న సీట్ దగ్గర పోలేలు అమ్ముతుందండి. ఈవిడని చూశాక చాలా బాధ అనిపించిందండి. ఈ ఏజ్లో కూడా ఎంత కష్టపడి పోలేలు అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తుంది. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.